హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్రెంచి బొమ్మ. ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్ ఫైన్. ఢిల్లీలో మా డే 1 SVH మాల్ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ చాలా టైం ఉంది. మేము దిగిన మెట్రో స్టేషన్కి కొత్తిమీర దగ్గర ఉంది. సో డే ఎందుకు వేస్ట్ చేయాలని కుతుబ్ మినార్ అయితే వెళ్ళాము. కుతుబ్ మినార్ రీచ్ అవ్వగానే అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో టేస్ట్ అని భయంగా ఆర్డర్ చేసాం. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఓకే, నాట్ బ్యాడ్. టేస్ట్ అయితే ఓకే లాగా ఉంది. ఆ తర్వాత టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండ ఉంది. సో అంత దూరం వెళ్ళినప్పుడు విజిట్ చేయకుండా ఎలా ఉంటాము. మొత్తంకైతే లోపలికి వెళ్ళి చూస్తాం స్టార్ట్ చేసాం. మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు. సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్స్ లోపలికి అలో లేవు. అక్కడ చాలా టైం వేస్ట్ అయింది. మాకు తెలియక బ్యాగ్ లోపలికి తీసుకెళ్తుంటే బ్యాగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. టికెట్ కౌంటర్ ఒక సైడ్ ఉంది, ఎంట్రన్స్ ఇంకో సైడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మళ్ళీ అక్కడ బ్యాగ్ పెట్టరమ్మంటే మా నాన్న వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చారు. ఇలా మాకేగా చాలా మందికి జరిగింది. ఏదున్నా ఎంత స్ట్రగుల్ చెప్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అండి. సో నేనైతే నడుస్తూ చుట్టూ అక్కడున్న ప్లేస్ మొత్తం విజిట్ చేశాం. కుతుబ్ మినార్ని రెడ్ అండ్ గ్రే స్టాండ్ స్టోన్తో కట్టారు. ఇది కూడా హిస్టరీలో ఒక ప్లేస్. దీని హైట్ 72.5 మీటర్స్, అలానే 379 స్టేర్స్. కింద డయామీటర్ వచ్చేసి 14.32 మీటర్స్. సో ఇమాజిన్ చేసుకోండి కుతుబ్ మినార్ ఎంత హైట్ ఉందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత హైట్లో ఉంది. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళైతే చాలా గ్రేట్. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది ఫినిష్డ్ వర్క్. అంత ఎందులో తిరుగుతుంటూ చూసినా కానీ అలసిపోయినట్టే అనిపించలేదు. అసలు ఒక్కసారి కూడా మా నాన్న నెట్టుకోవడం కదా, మొత్తం నడుస్తూ గ్రౌండ్ మొత్తం నడుస్తూ తిరిగి చూసిన. అక్కడ నాకు ఉడత కనబడింది. ఆ ఉడతతో కుసేపు ఆడుకున్నాను. ఉడత ఊచ్, ఎక్కడికి వెళ్ళావు? కొమ్మ మీది జాపండు కోసుకిస్తావా, మా మమ్మీకి ఇస్తావా? ఆ ఉడతను చూడగానే ఈ పద్యం గుర్తుకొచ్చింది. నాతో పాటు కుతుబ్ మినార్ మొత్తం చూసేయాను. నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అప్పట్లో అంత పెద్ద టవర్స్ కట్టాడు. ఇన్ని ఇయర్స్ అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అప్పుడు బిల్డర్స్, వర్కర్స్, ఇంజనీర్స్ ఎంత కష్టపడితే ఇంత చక్కటి ఆర్కిటెక్చర్ వచ్చింది. చాలా బాగుంది కదా అండి.
నాకైతే 1 అవర్ పట్టి తిరగడానికి లోపల మొత్తం. సో అలా నడుస్తూ కొన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. ఇంకో విషయం చెప్పాలి మీకు, అక్కడ ఏరోప్లేన్స్ అయితే చాలా కింద నుంచి వెళ్తున్నాయి. ఎయిర్పోర్ట్ దగ్గరనే ఏమో 1-2 మినిట్స్లో ఒక ఏరోప్లేన్ వెళ్తున్నాయి. సో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా దగ్గర ఏం ప్లేసెస్ ఉన్నాయని చూస్తే ద గార్డెన్ ఆఫ్ 5 సెన్సెస్ ఉంది. ఇక్కడ దగ్గరనే ఉంటారని ఆటో బుక్ చేసుకొని వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక పబ్లిక్ పార్క్. ఇంతకు మీకు 5 సెన్స్ ఆర్గన్స్ అంటే తెలుసా? ఐస్, we see with our eyes. Nose, we smell with our nose. Ear, we listen with our ear. Tongue, we taste with our tongue. Skin, we feel with our skin. ఆ గార్డెన్లోకి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫ్రీ ఎంట్రన్స్, 10 years విలో వాళ్ళకు కూడా ఫ్రీయే. గార్డెన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. గార్డెన్లో చాలా ప్లెజెంట్గా ఉండే. బర్డ్స్ సౌండ్ చాలా రిథమిక్ ఉన్నది. మేము వెళ్ళినప్పుడు ఎండ ఉండే, కానీ ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది చూసేసి బయటికి వెళ్ళిపోయాము. దీనికి దగ్గరలో సరోజినీ నగర్ అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసాము. కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే మా మమ్మీది డాడీది ఫోన్స్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. మార్నింగ్ ఛార్జింగ్ చేసుకోవడం మర్చిపోయాము, లేకపోతే తప్పకుండా వీడియో చేసి పెట్టేదాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్రంజి బొమ్మ బెల్ కొట్టడం, గంట కొట్టడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ more videos.